నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి రిజల్ట్స్ అనౌన్స్మెంట్కి సంబంధించి మనకు ఒక అప్డేట్ అనేది ఎన్డీటీవీలో రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఏదైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి రిజల్ట్స్ ఉన్నాయో ఇవి మనకి ఫిబ్రవరి 28 కంటే ముందే అనౌన్స్ చేస్తారంటూ అఫీషియల్గా తెలియజేసినట్లు మనకి ఎన్డీటీవీలో ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు అయితే చూసుకోవచ్చు. మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి రిజల్ట్స్ అనేవి లేట్ చేయడానికి గల కారణం చూసుకుంటే ఏదైతే ఆర్ఆర్బీ ఏఎల్పీ అంటే అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించిన ఆన్సర్ కీలో అబ్జెక్షన్స్ అనేవి సబ్మిట్ చేయడానికి మనకి లాస్ట్ డేట్స్ అనేవి దగ్గరికి రావడం, అదేవిధంగా వెస్టర్డే అనేది లాస్ట్ డేట్ కావడంతో చాలామంది అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవడం వల్ల వెబ్సైట్లో ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉందని, ఈ కారణం చేత ఆర్ఆర్బీ గ్రూప్ డి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం ఒక వీక్ వరకు పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి తెలియజేశారు. అయితే మనకి చూసుకుంటే ఏవైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి రిజల్ట్స్ ఉన్నాయో ఇవి ఖచ్చితంగా మనకి ఫిబ్రవరి 28 కంటే ముందే రిలీజ్ చేస్తామని తెలియజేస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ మనకి ఎన్డీటీవీలో న్యూస్ అయితే రాశారు, అది కూడా మనం చూసుకోవచ్చు. మనకి టోటల్గా చూసుకుంటే 1.8 కోట్ల మంది ఈ పోస్టులకు అప్లై చేసినట్లు, 1.17 కోట్ల మంది ఎగ్జామ్కి అయితే అపీర్ అయినట్లు మనకి తెలియజేశారు. ఏదైతే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారో దాని తర్వాత పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డేట్స్ కూడా అనౌన్స్ అయితే చేస్తారని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా మనం అయితే చూసుకోవచ్చు. మనకి ఫిబ్రవరి 28 కంటే ముందుగా ఎందుకు రిజల్ట్స్ రిలీజ్ చేస్తారని తెలియజేశారంటే మనకి ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ 2019కి సంబంధించి ఎన్టీపీసీలో 1,30,000 పోస్టులకి ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేద్దామని చెప్పి ఆర్ఆర్బీ అయితే తెలియజేసింది. సో ఈ కారణం చేత మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి రిజల్ట్స్ అనేవి ఫిబ్రవరి 28 కంటే ముందే విడుదల చేస్తామంటూ మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్డేట్కి సంబంధించిన వివరాలు అయితే మనకి క్లియర్గా ఎన్డీటీవీలో రాయడం అయితే జరిగింది. ఇవి ఇప్పుడు ఏదైతే మీరు డీటెయిల్స్ చూసిన వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కూడా డౌట్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవచ్చు. మరిన్ని ఎటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ రిజల్ట్స్ అనేవి ఎర్లీగా అయితే వస్తే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఎటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.